ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దైవస్వరూపి సహవాసం తరపున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. నేటి వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథాల్లో 1వ కీర్తన 1-2 వచనాలను ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. చాలామంది కూడా ఈ లోకంలో మనం చూస్తే టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. కుటుంబంలో చాలామంది కూడా సమస్యల చేత బాధల చేత ఉంటారు. సమయం ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలామంది కూడా సమయాన్ని వేస్ట్ చేసి కుటుంబంలో నెమ్మది లేనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు. సో అందుకోసమే దేవుని యొక్క వాక్యము చెబుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటను, యెహోవాను ఆశ్రయించి ఆయన యొక్క మాట కొరకు, ఆయన యొక్క వాక్యము కొరకు నువ్వు సమయాన్ని కేటాయించి, ఇదిగో నా జీవితంలో ఒక కార్యం చూడాలి, నేను యేసు యొద్దకు వెళ్ళాలి అనేటువంటి విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి కూర్చుని ఆయన మాటలు వింటే నీకు కావలసినటువంటిది, నీకు కావలసిన సంతోషము, నీకు కావలసిన మనశ్శాంతి యేసయ్య యొద్ద దొరికిద్ది అంటే వాక్యము ఈ ఉదయకాలంలో ప్రభువు మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి ఎంతమంది అయితే దేవుని యొద్దకు రావాలని ఆశపడుతున్నారో, ఎంతమంది ఆరోగ్యము నెమ్మది లేక తిరుగుచున్నారో, ఎటు వెళ్ళాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నారో, యేసు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆయన యొక్క వాక్యాన్ని విని, ఆయన యొక్క మాటలు వినడానికి సమయాన్ని ఇచ్చి చూడండి. ప్రభు మన జీవితాల్లో మనకు కావలసినటువంటి ఆశీర్వాదము, మనం పొందుకోలేనటువంటి మహిమను ప్రభు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన యొక్క భవిష్యత్తులో, బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు అనేకులకు షేర్ చేసి ఈ మాటలు అందించి దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.